వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కంటోన్మెంట్లో అమలు జరిపి అభివృద్ధికి కృషి చేస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ CEO మధుకర్ నాయక్తో పాటు ఇంజనీరింగ్ విభాగము, హెల్త్ విభాగము, పారిశుద్ధ విభాగం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్లో తాను ఎన్నికైనప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు జరిగేలా చూస్తున్నానని, దానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్నామని, ఇదే విధంగా అధికారులు ఒకటి, ప్రజాప్రతినిధులు ఒకటి కాకుండా ప్రజా సమస్యలపైన అందరూ సమన్వయంతో కృషి చేస్తే బాగుంటుందని చర్చించామని ఆయన అన్నారు. డ్రైనేజీ, వాటర్ సమస్య, ఇతర అభివృద్ధి పనులతో పాటు ప్రతి వార్డులోనూ మల్టిపుల్ ఫంక్షన్ హాల్స్, క్రీడాకారులను స్టేడియాలు నిర్మించేందుకు తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా వర్షాకాలంలో నాలాలు పొంగకుండా, డ్రైనేజ్ సమస్య లేవకుండా శ్రద్ధ చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ CEO మధుకర్ నాయక్, ఇంజనీర్లు ఉమాశంకర్, ఫణికుమార్, పారిశుద్ధ విభాగం అధికారి మహేందర్, ఆరోగ్య విభాగం అధికారి దేవేందర్తో పాటు మాజీ కంటోన్మెంట్ వైస్ చైర్మన్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్స్ ఇప్పుడు గత బోర్డు మీటింగ్స్ లో కూడా నేను కమ్యూనిటీ హాల్స్ కట్టాలి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కావాలి, అదే కాకుండా మనకు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కూడా, స్టేడియంస్ కూడా కావాలి. కాబట్టి ఎక్కడ స్థలం ఉంది, ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది అన్ని తెలుసుకోవడం జరిగింది. క్రీడాకారులను కూడా మన దగ్గర నుంచి మంచిగా తయారై ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా ఉండడానికి మన స్టేడియంస్ కూడా అవసరం ఉంది. కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ చేశాం. ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో, చేయాల్సి ఉందో కన్ఫ్యూషన్ కాకుండా నా పాత్ర ఏంది, బోర్డు పాత్ర ఏంది, నిధులు తీసుకొచ్చి కోఆర్డినేషన్ తోటి ఇలా సక్సెస్ చేయాలనే దాని మీదనే సుదీర్ఘంగా సుమారు 2 గంటల సేపు డిస్కషన్ చేశాము. వారు కూడా టైం ఇచ్చారు. అన్ని సానుకూలంగా డిస్కషన్స్ అయినాయి. ఖచ్చితంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి మేము టీమ్గా పనిచేసి డెవలప్మెంట్ చేస్తామనే దానికి ఈరోజు ఒక మీటింగ్. ప్రెస్ సోదరులందరికీ ఈరోజు మన కంటోన్మెంట్ బోర్డు CEO గారిని కలవడం జరిగింది. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు కాకుండా ఎలాంటి చర్యలకు ప్రణాళిక చేసుకున్నారు, ఈ నీటి సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే దీన్ని మార్గదర్శకాలు అయిన దాని మీద చర్చించడం జరిగింది. ఎక్కువ మటుకు వాటర్ల సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం చేయాలనేది కూడా చాలాసేపు ప్రణాళికతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ కంటోన్మెంట్ నిధులు ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉంటుంది. డెవలప్మెంట్స్ కావాలంటే నేను వచ్చిన 40 రోజుల ఇప్పుడు వీరే పని చేసుకోవడం, నేను డబ్బులు తీసుకురావడం ఏదో నడుస్తుంది. కాబట్టి వీరు ఏ పనులు శాంక్షన్ చేసి, శాంక్షన్ కాని పనులు ఏమున్నాయి, ఏది అవసరం ఉంది, దాని బడ్జెట్లు కూడా ఎవరి వర్క్ ఎలా చేయాలి, ఎంత డబ్బులు అవసరం ఉంది, ఏ వర్క్లు ఎలా ఉందని కూడా ఎమ్మెల్యే గారు,